ఈరోజు మ్యాథ్స్ క్లాసుల్లో భాగంగా మనం సాంఖ్యక శాస్త్రం నుంచి దత్తాంశ నిర్వహణ, పౌనఃపున్య విభజన పట్టికలు, రేఖాచిత్రాలు అనేటువంటి ఈ టాపిక్లో ఉన్నటువంటి అంకగణిత మధ్యమము లేదా అంకగణిత సగటు అనేటువంటి టాపిక్ కోసం చర్చిద్దాం. ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసినటువంటి వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ని చేయడం జరిగింది. అవి 7th క్లాసు మరియు 8th క్లాసు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటివి. వాటిని ఈజీగా ఏ విధంగా చేయాలన్నది చూసాము. సూత్రాలు కూడా అదే వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి మీరు సూత్రాల కోసం తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఆ వీడియోని క్లిక్ చేసి దాన్ని చూడండి. తర్వాత ఈ వీడియో చూసినట్లయితే మీకు ఇంకా ఖచ్చితంగా ఇవి అర్థం కాగలవు. కాబట్టి ఇప్పుడు ఈ టాపిక్లో 8th క్లాస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి కోసం కూడా నేర్చుకుందాం. ఇప్పుడు అంకగణిత మధ్యమానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ కోసం డిస్కస్ చేద్దాం. చూడండి, మొదటి ప్రాబ్లం డిస్ప్లే అయింది, ఒకసారి దాన్ని చదవండి. 8 రాసుల అంకగణిత మధ్యమము 25, వారి నుంచి 11 అను రాశిని తొలగించగా మిగిలిన రాసుల అంకగణిత మధ్యమము ఎంత అని చెప్పేసి ఇచ్చాడు. మొదట ప్రాసెస్ ప్రకారంగా ఏ విధంగా చేయాలనేది చూద్దాము. తర్వాత దీనికి షార్ట్కట్ ప్రకారంగా ఏ విధంగా చేయాలి అనేది కూడా డిస్కస్ చేద్దాం. మొదట ఏమన్నాడంటే 8 రాసుల యొక్క అంకగణిత సగటు 25 అన్నాడు. కాబట్టి 8 రాసుల యొక్క మొత్తము ఎంత అవుతుందో మనం కట్టాలన్నమాట. అంటే 8 రాసుల యొక్క మొత్తము అంటే 8 ఇంటూ ఈ సగటు అనమాట. ఎంత సగటు? 25. అంటే 8 25లు ఎంత అవుతుందంటే 200 అనమాట. అయితే ఈ 8 రాసుల నుంచి కూడా మనకి ఏం చేశాడంటే ఒక రాశిని తొలగించేశాడు. అంటే ఇంకెన్ని రాసులు ఉంటాయి? 7 రాసులు ఉంటాయి. ఏ రాశిని తొలగించాడు అంటే 11ని తొలగించేశాడు. 11ని తొలగించేశాడు కాబట్టి దాన్ని దీంట్లోని తీసేస్తే 7 రాసుల యొక్క మొత్తం వస్తుంది అనమాట. ఇందులోంచి మరి 200లోంచి 11 తీసేసినట్లయితే మనకి ఎంత అవుతుందంటే 189 అవుతుంది. 189 అవుతుంది. మరి మిగిలినటువంటి రాసుల యొక్క సగటు ఎంత అన్నాడు. కాబట్టి మిగిలినటువంటి రాసుల యొక్క సగటు ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. మరి రాసుల మొత్తం ఎంత? 189 తొలగించేసాం కాబట్టి 8 రాసుల్లోంచి ఒక రాసు తొలగించేసాం కాబట్టి ఇంక 7 రాసులే మిగులుతాయి. ఎన్నిసార్లు పోతుందంటే 7 రెళ్ళు 14, ఇక 4 పక్కన 9 అంటే 49, 49లో 7 సార్లు. కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అవుతుందంటే 27 అవుతుంది అనేది మనం గుర్తించాలి. ఈ విధంగా చేయాలన్నమాట. అయితే దీన్ని మరి ఈజీగా చేసే ప్రాసెస్ లేదా అంటే ఉందే. జాగ్రత్తగా దాన్ని మనం గుర్తుపెట్టుకుని చేసినట్లయితే మనకు సరిపోద్ది అనమాట. ఇక్కడ మనం ఏం చేసామంటే 8 రాసుల యొక్క సగటు 25, ఒక్క రాశి తొలగించాం కాబట్టి అది 11 అనమాట. ఇలా ఉన్నది. ఇలా ఉన్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే దీంట్లోంచి దీన్ని తీసేయాలి, దీంట్లోంచి దీన్ని తీసేయాలి. దీంట్లోంచి దీన్ని తీసేసినట్లయితే మనకి 7 వస్తుంది. దీంట్లోంచి దీన్ని తీసేసినట్లయితే మనకి 14 వస్తుంది. ఈ 14/7 వేయాలి. 14/7 అంటే ఎంతంటే 2 అనమాట. +2 -2 అనేది ఇంపార్టెంట్. ఇది +2 కాబట్టి మనకి 8 రాసుల యొక్క సగటు 25 కాబట్టి 25 + 2 వేయాలి. అంటే 25 + 2 అంటే 27 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. స్క్రీన్ మీద డిస్ప్లే అయిన ఆ ప్రాబ్లం చూడండి. ఒక దత్తాంశంలోని 7 రాసుల అంకగణిత మధ్యము 32. ఆ దత్తాంశంలో 48 అను మరొక రాశిని కూడగా ఫలిత అంకగణిత మధ్యము ఎంత అని చెప్పేసి ఇచ్చాడు. అంటే ఒక దత్తాంశం ఉన్నది. ఈ దత్తాంశంలో 7 రాసుల యొక్క అంకగణిత మధ్యము ఎంత అంటే 32 అనమాట. మరి ఈ 7 రాసుల యొక్క మొత్తము ఎంత అవుతుంది? ఈ సగటుని ఈ 7 చేత గుణించినట్లయితే వాటి యొక్క మొత్తం అవుతుంది అనమాట. అంటే ఎంత అవుతుంది? 32 × 7. 7 రెళ్ళు 14, 4, 1. 7 3 21, 21 1 22. అంటే 224 అయ్యింది. ఏంటంటే ఇది 7 అంశాల యొక్క మొత్తం అనమాట. మరి దీనికి ఏం చేశాడంటే 48 అనేటువంటి ఒక రాశిని దీనికి కూడాడు. మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దీనికి కలిపాడు. ఇలా కలిపినట్లయితే ఎన్ని రాసులు అవుతున్నాయి? 8 రాసులు అవుతున్నాయి. మరి 8 రాసుల యొక్క మొత్తము ఎంత అంటే ఈ రెండాటిని కూడాలన్నమాట. దానికి కలిపాడు కాబట్టి 4ని 8ని 12, 1, 2ని 4ని 6, 6 1 7, ఇక్కడేమో 2.
అంటే 272 అయింది. అంటే మనకు కావాల్సినటువంటి సగటు ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏంటంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. కాబట్టి రాసుల మొత్తం ఎంత అంటే 272 బై రాసుల యొక్క సంఖ్య ఎంత 8 రాసులు అయ్యాయి, ఒక రాసు కూడాం కాబట్టి. కాబట్టి దీని చేత భాగించినట్లయితే ఇక్కడ 8 3 24, ఇక 4 పోయినట్టు 32 మిగులుతుంది. 32లో 4 సార్లు పోద్ది. కాబట్టి 34 అనేది మనకి ఏమవుతుందంటే కావలసినటువంటి సగటు అవుతుంది, అనమాట. మరి దీన్ని ఈజీగా చేసి పద్ధతి ఏమన్నా ఉందంటే ఉంది. కాబట్టి దాన్ని మీకు అర్థమైతే జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇక్కడ మనం గమనించినట్లయితే 7 రాసుల యొక్క సగటు 32 అని చెప్పేసి ఇచ్చాడు. దీనికి ఒక రాశిని కూడేని అన్నాడు. కాబట్టి మొత్తం మనకి ఏమవుతున్నాయంటే 8 రాసులు అవుతున్నాయి అన్నమాట. 8 రాసులు అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఇలా కూడినప్పుడు ఇప్పుడు 32 ఉన్నది 7 రాసుల యొక్క సరాసరి. దీనికి 48 కూడా. తర్వాత యావరేజ్ ఏమవుతుంది, పెరుగుతుందా తగ్గుతుందా అంటే ఈ యావరేజ్ కంటే ఎక్కువ ఉన్నటువంటి సంఖ్యను కూడాం కాబట్టి గ్యారంటీగా ఏమవుతుందంటే అది పెరుగుతుంది. అదే తీసేసామనుకోండి దీనికంటే కూడా తగ్గుతుంది అనమాట. దాన్ని బట్టి కూడా మన కింద ఉన్నటువంటి ఆప్షన్స్ ద్వారా మనం గుర్తించవచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఇది పెరుగుతుంది కాబట్టి ఈ రెండాటికి తేడా ఎంత వచ్చిందంటే 16 వచ్చింది. మైనస్ ఆ ప్లస్ అనేది తర్వాత విషయం. మైనస్ చేయాలా ప్లస్ చేయాలనేది మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ వాల్యూ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. యాడ్ చేసినటువంటి వాల్యూ ఎక్కువ ఉన్నది కాబట్టి అది ప్లస్ అవుతుంది. అదే యాడ్ చేసినటువంటి వాల్యూ తక్కువ ఉన్నదనుకోండి అప్పుడు మైనస్ అవుతుంది అనేది మనం గమనించాలి. సో దీని చేత భాగించినట్లయితే 16/8 వేసినట్లయితే మనకి ఎంత అవుతుందంటే 2 వస్తుంది. విలువ పెరుగుతుంది అన్నాం కాబట్టి ఈ 2ని ఈ 32కి పెంచాలన్నమాట. అంటే 32 ప్లస్ 2 అంటే ఎంత అవుతుందంటే 34 అవుతుంది. ఇంకేసి ఇదే తీసివేసేడు అన్నాడు అనుకోండి అప్పుడు మనం ఏమవుతుందంటే దీంట్లోంచి తీసేస్తే 6 వస్తుంది, 6 రాసులు అవుతాయి. నెక్స్ట్ తీసివేసింది ఏమవుతుందంటే అప్పుడు మైనస్ అవుతుంది అనమాట ఇక్కడ. ఎందుకంటే ఎక్కువ తీసేస్తున్నాం కాబట్టి దీని యొక్క సగటు అనేది తగ్గుతుంది అని చెప్పేసి మనం గమనించాలి. ఇప్పుడైతే ఏమైందంటే సగటు అనేది పెరిగింది. ప్రాబ్లం డిస్ప్లే అయింది, ఒకసారి చూడండి. 9 రాసుల అంకమధ్యము 38గా లెక్కించబడింది. కానీ అట్లు లెక్కించట్లో 72ను 27గా పొరపాటుగా తీసుకున్నారు. అయినా సరైన అంకగణిత మధ్యము ఎంత అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే 9 రాసుల యొక్క అంకగణిత మధ్యం 38 అట. కానీ ఇలా లెక్కించేటప్పుడు 72 రాయాలి, కానీ దానికి బదులుగా 27 రాశారు. అంటే ఎక్కువ రాయాలి, తక్కువ రాశారు అనమాట. అంటే మనకి రావాల్సినటువంటి అంకగణిత సగటు సరైనటువంటి అంకగణిత సగటు 38 కంటే కూడా ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుందా అంటే గ్యారంటీగా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే 72 రాయాలి, దాని బదులుగా 27 రాశారు, తక్కువ రాశారు. ఎంత తక్కువ రాశారు అనేది మనం ఇక్కడ కనుగొనాలన్నమాట. అలా ఎంత తక్కువ రాశారంటే మనకి షార్ట్కట్ ప్రకారంగా చేసేయచ్చు. ఏంటంటే ఈ రెండాటికి తేడా ఎంత అంటే 72లోంచి 27 తీసేయాలి. తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే 12లోంచి 7 పోయినట్లయితే 5, ఇక్కడ 6 ఉంటుంది, 6లోంచి 2 పోయినట్లయితే 4. అంటే ఈ 45 తక్కువ రాశారనమాట. మరి ఈ 45 ఎంతమందికి పంచాలంటే ఎంతమంది ఉన్నారు ఇక్కడ 9 రాసులు ఉన్నాయి కాబట్టి 9 చేత భాగించాలన్నమాట. భాగిస్తే ఎంత అవుతుందంటే 5 వస్తుంది యావరేజ్గా. అంటే ఈ 5 కూడా మనకి ఏం చేశారంటే తక్కువ రాశారనమాట ఒక్కొక్క దానికి యావరేజ్లో. అందువల్ల ఈ 38 ఏదైతే ఉందో దానికి ఈ 5 కూడాలి. కూడినట్లయితే మనకి ఎంత అవుతుందంటే 43 అనేది సరైనటువంటి సగటు అవుతుంది. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మనకి 72కు బదులుగా 27 రాశారు. అంటే ఎక్కువ ఉన్నటువంటి దానికి బదులుగా తక్కువ రాశారు. కాబట్టి దీని యొక్క సగటు అనేది ఏమవుతుందంటే పెరుగుతుంది. ఎంత పెరుగుతుందంటే ఈ రెండాటికి భేదం ఏదైతే ఉందో ఆ భేదం తీసుకున్నాం. ఎంత తక్కువ రాశారు మొత్తంలోని. మరి ఎన్ని రాసులు ఇక్కడ 9 రాసులు కాబట్టి ఆ 9 చేత దీన్ని భాగించినట్లయితే సగటులో 5 తక్కువ రాశారు అనమాట. కాబట్టి సగటుకి 5 కలపాలి. 5 కలిపినట్లయితే మనకి ఎంత అయిందంటే 43 అయ్యిందనమాట ఆన్సర్. ప్రాబ్లం డిస్ప్లే అయింది, ఒకసారి చూడండి. ఒక దత్తాంశంలోని 9 రాసుల సగటు 45 అని లెక్కించబడింది. అట్లు లెక్కించట్లో ఒక రాశి 24ను 42గా పొరపాటుగా లెక్కించారు. అయినా 9 రాసుల యొక్క అసలు సగటు ఎంత అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 9 రాసులు ఉన్నాయి, వీటి యొక్క సగటు 45 అట. కానీ అలా లెక్కించేటప్పుడు 24కు బదులుగా 42 అని చెప్పేసి వేసారట.
అంటే తక్కువ ఉన్నదానికి బదులుగా ఎక్కువ వేసారనమాట. 24 వేయాలి కానీ 42 వేసారు, అంటే ఎక్కువ లెక్కించేశారు, అంటే సగటు ఎక్కువ అయిపోయిందనమాట. గ్యారంటీగా ఏమవ్వాలి, ఇది తగ్గాలి, గ్యారంటీగా తగ్గాలి. ఎంత తగ్గాలంటే మొత్తంలోనైతేనేమో ఈ భేదం తగ్గాలి. అంటే 42 మైనస్ 24 అంటే తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే 12లోంచి 4 పోతే 8, ఇక్కడ 3 ఉంటుంది, 3లోంచి 2 పోతే 1, అంటే మొత్తంలో 18 తగ్గాలి. కానీ మరి సగటులో ఎంత తగ్గుతుంది అంటే ఎన్ని రాసులు ఉన్నాయి, ఇక్కడ 9 ఉన్నాయి కాబట్టి 18/9 అంటే సగటులో మనకి ఎంత తగ్గుతుందంటే 2 తగ్గుతుంది అనమాట. కాబట్టి 45 మైనస్ 2 అంటే 43 అవుతుంది. ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 43 అవుతుంది. ఎందుకు మైనస్ చేసాము ఇక్కడ అంటే ఆల్రెడీ వాళ్ళు ఎక్కువ లెక్కించేసారు కాబట్టి దాన్ని తీసేయాలి కాబట్టి మనం తీసేసాం. అలా కాకుండా 42 బదులుగా 24 అని రాశారన్నాం అనుకోండి, అప్పుడు తక్కువ లెక్కించారు కాబట్టి దానికి కలపవలసి ఉంటుంది, అప్పుడు మనం ప్లస్ చేయాలన్నమాట. అది జాగ్రత్తగా మీరు ఆ పాయింట్ గుర్తించినట్లయితే మనం ఈజీగా చేయొచ్చు. ఈ రెండు వాటికి తేడా చేసినట్లయితే అది మొత్తంలో ఎంతైతే ఉందో అది వస్తుంది, దాన్ని రాసుల చేత భాగించినట్లయితే యావరేజ్లో ఎంతైతే ఉందో అది వస్తుంది అనమాట. దాన్ని గుర్తించినట్లయితే ఈజీగా చేయొచ్చు ఇటువంటి ప్రాబ్లం డిస్ప్లే అయింది, ఒకసారి చూడండి. 5 సంవత్సరాల క్రితం ఒక కుటుంబ సభ్యుల సరాసరి వయసు 25 సంవత్సరాలు. ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యుల సరాసరి వయసు ఎంత అంటే సభ్యుల సంఖ్యలో ఏ విధమైన మార్పు లేదు, అంటే ఎవరు పుట్టడం కానీ లేదా ఎవరు చనిపోవడం కానీ జరగలేదు అని చెప్పేసి అన్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే 5 సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యుల యొక్క సరాసరి వయసు ఎంత అంటే 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు. మరి 5 సంవత్సరాలు అయిన తర్వాత అంటే సభ్యుల యొక్క ప్రతి ఒక్కరి యొక్క వయసు కూడా ఏమవుతుందంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ 5 కలపాలన్నమాట. వీళ్ళకి అందరికీ కలిపి వాడు మొత్తాన్ని కూడి దాన్ని సరాసరి చేయాలి. కాబట్టి రాసులు అన్నాటికి కూడా 5 కూడుతున్నాం కాబట్టి అప్పుడు ఉన్నటువంటి సరాసరికి 5 కూడినట్లయితే ఆటోమేటిక్గా కొత్త సరాసరి లేదా కొత్త సగటు అనేది వస్తుంది. ఎంత అవుతుందంటే ఇప్పుడు వీళ్ళ యొక్క సరాసరి వయసు 30 సంవత్సరాలు అవుతుంది అని చెప్పేసి మనం గమనించాలి. రెండాటిని కూడాలి. అదే ఇప్పుడు ఇచ్చేసి 5 సంవత్సరాల క్రితం ఎంత అన్నాడు అనుకోండి, అంటే వెనక్కి వెళ్ళాలన్నమాట, అంటే మైనస్ చేయాలి. అప్పుడు 25లోంచి 5 తీసేస్తే మనకి 20 వస్తుంది అనమాట. ఆ లాజిక్ జాగ్రత్తగా మనం గమనించాలి. నెక్స్ట్ ప్రాబ్లం డిస్ప్లే అయింది, ఒకసారి చూడండి. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. దీని మీద వేరేగా మార్చి కూడా ఇవ్వడానికి అవకాశం ఉన్నది. ఎలా మార్చి ఇచ్చినా కానీ ఏం చేయాలని నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. x1 x2 సో ఆన్ x10 రాసుల సరాసరి 20 అయినా x1 + 4 x2 + 8 సో ఆన్ x10 + 40 అనేటువంటి రాసుల యొక్క సరాసరి ఎంత అని చెప్పేసి అడిగాడు. ఈ ప్రాబ్లం చేసేటప్పుడు దీంట్లో మనకి 2 రాసులు అనేవి ఇవ్వడం జరిగింది. ఒకటి ఏంటంటే ఎక్స్కి సంబంధించినవి ఇచ్చాడు, తర్వాత అంకీలకు సంబంధించినవి ఇచ్చాడు. కాబట్టి వాటి యొక్క సరాసరులు వేరువేరుగా కట్టినట్లయితే ఆటోమేటిక్గా మొత్తం దీని యొక్క సరాసరి వస్తుంది అనమాట. అంటే x1 x2 x3 సో ఆన్ x10 వీటి యొక్క సరాసరి ప్లస్ ఇక మిగిలింది ఏముంది 4 8 సో ఆన్ 40 వీటి యొక్క సరాసరి. ఈ రెండాటిని కలిపినట్లయితే మనకు కావాల్సినటువంటి సరాసరి వస్తుంది అనమాట. దీని యొక్క సరాసరి ఎంత అంటే మనకు ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు? 20 ఇచ్చాడు. ప్లస్ మరి వీటి యొక్క సరాసరి కావాలంటే నేను ముందు వీడియోలో చెప్పాను ఏంటంటే ఏవైనా ఇచ్చినటువంటి రాసుల మధ్య భేదం కానీ సమానంగా ఉన్నట్లయితే అప్పుడు మనం ఏం చేయాలంటే పెద్ద సంఖ్య ప్లస్ చిన్న సంఖ్య బై 2 వేయాలన్నమాట. ఇందులో పెద్ద సంఖ్య ఎంత 40 అంటే 40 ప్లస్ 4 చిన్న సంఖ్య బై 2 అనమాట. అంటే ఇక్కడ 20 ప్లస్ 44/2 అంటే 22 అనమాట. అంటే మనకి ఎంత అవుతుందంటే 42 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇది మనం గమనించాలి. ముందు వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది ఇటువంటి ప్రాబ్లమ్స్. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ కావాలనుకున్నట్లయితే ఆ వీడియో మీరు వాచ్ చేయండి ఒకసారి. డిస్ప్లే అయినటువంటి ఆ ప్రాబ్లం ఒకసారి చూసినట్లయితే 4 పూర్ణ సంఖ్యల్లో మొదటి 2 పూర్ణ సంఖ్యల సగటు 102, మొదటి 3 కనిష్ట పూర్ణ సంఖ్యల సగటు 103, మొత్తం
4 పూర్ణ సంఖ్యల సగటు 104 అయినా ఆ పూర్ణ సంఖ్యలన్నింటిలో గరిష్ట సంఖ్య కనుగొనము అని చెప్పేసి ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఈ సంఖ్యల్ని 4ని కూడా x1, x2, x3, x4 అనుకున్నట్లయితే మొదటి 2 ఆర్డర్ల యొక్క సగటు x1 + x2 = 102 అనమాట. అంటే /2 వస్తుంది. ఇది మనకి ఈ 2 ఆర్డర్ల యొక్క మొత్తం కావాలంటే మనం ఏం చేయాలంటే దీన్ని 2 చేత గుణించాలన్నమాట. కాబట్టి x1 + x2 = 102 × 2 అవుతుంది. చూద్దాం ఎంత వస్తుంది అనేది. అదే వీటి యొక్క x1, x2, x3 యొక్క సగటు x1 + x2 + x3/3 అవుతుంది. కాబట్టి ఈ x1 + x2 + x3 = ఏమవుతుందంటే 103 × 3 అవుతుంది అనమాట. మరి 4 యొక్క సగటు ఎంత అవుతుందంటే 104 అవుతుంది. కాబట్టి 4 యొక్క మొత్తము మనకి ఏమవుతుందంటే × 4 అవుతుంది. అయితే ఇక్కడ ఇది ఇచ్చిన ఏంటంటే 3 కనిష్ట సంఖ్యల యొక్క సగటు అన్నాడు ఇది. కాబట్టి ఈ 3 కూడా కనిష్ట సంఖ్యలు అనమాట. కాబట్టి ఇంకొకటి ఏదైతే ఉందో ఈ 3 కాకుండా ఉన్నటువంటి 4వ ఇది గరిష్ట సంఖ్య అవుతుంది. కాబట్టి ఈ 4 యొక్క మొత్తంలోంచి ఈ 3 యొక్క మొత్తం తీసేసినట్లయితే ఈ 4వది x4 అనేది వస్తుంది అనమాట. కాబట్టి ఈ 2 వాటిని మనం కాలిక్యులేట్ చేస్తే సరిపోద్ది. 2 వాటిని కాలిక్యులేట్ చేస్తే ఇది మనం గుణించినట్లయితే 309 అవుతుంది. దీంతో మల్టిప్లై చేసినట్లయితే 416 అవుతుంది. అంటే మనం 416లోంచి 309 కానీ తీసేసినట్లయితే మనకి x4 వస్తుంది. అదే గరిష్ట సంఖ్య అవుతుంది. కాబట్టి 416 - 309 తీసేసినట్లయితే ఇక్కడ మనకి 7 అవుతుంది, 0 అవుతుంది, 1 అవుతుంది. అంటే 107 అనేది మనకి ఏమవుతుందంటే గరిష్ట సంఖ్య అవుతుంది అని చెప్పేసి మనం గమనించాలి. నెక్స్ట్ ప్రాబ్లం డిస్ప్లే అయింది చూడండి. ఒక క్లబ్ నందలి 25 మంది సభ్యుల సరాసరి వయసు 38 సంవత్సరాలు. అందులో నుండి 42 సంవత్సరాలు సరాసరి వయసు గల 5 మంది సభ్యులు క్లబ్ను విడిచి వెళ్ళిపోయినచో మిగిలిన సభ్యుల యొక్క సరాసరి వయసు ఎంత అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక క్లబ్లోని 25 మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళ యొక్క సరాసరి వయసు ఎంతంటే 38 సంవత్సరాలు. 38 సంవత్సరాలు. అయితే మరి ఈ 25 మంది సభ్యుల యొక్క వయసు ఎంత అవుతుంది అనేది మనం చూసినట్లయితే ఎంత అవుతుందంటే ఈ 38 × 25 అవుతుంది అనమాట. 38 × 25 అంటే ఎంత అవుతుంది? 25 8లు 200, 0, 20. 25 3లు 75, 75ని 20ని 95 అంటే 950 అనమాట. ఏంటిది? ఈ 25 మంది సభ్యుల యొక్క వయసు అనమాట. ఇక రెండవది దీని నుంచి ఏమయ్యారంటే 5గురు బయటికి పోయారు. 5గురు బయటికి వెళ్ళిపోయారనమాట. 5గురు బయటికి వెళ్ళిపోయారంటే వాళ్ళ యొక్క సరాసరి వయసు ఎంత అంటే 42 సంవత్సరాలు అనమాట. 42 సంవత్సరాలు. మరి ఈ 5 మంది యొక్క వయసుల యొక్క మొత్తం ఎంత అంటే 42 × 5 అనమాట. 42 × 5 మరి ఎంత అవుతుంది గుణించినట్లయితే 5 2 10, 0, 1, 5 4 20 అని 1 21 అంటే 210 అయింది. అయితే ఇప్పుడు ఇంకా మనకి మిగిలిన వాళ్ళు ఎంతమంది అంటే 20 మంది మాత్రమే ఉన్నారు. అంటే 25 మందిలోంచి 5గురు వెళ్ళిపోయారు కాబట్టి 20 మంది. ఈ 20 మంది యొక్క వయసు కావాలంటే వయసుల యొక్క మొత్తం కావాలంటే మనం ఏం చేయాలంటే 25 మంది యొక్క వయసుల మొత్తంలోంచి వెళ్ళిపోయిన 5గురు యొక్క వయసుని తీసేయాలన్నమాట. అంటే 950 - 210 చేయాలి. చేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 0, 4 ఇక్కడ 7 అంటే 740 అనేది మనకి ఏమవుతుందంటే మిగిలి ఉన్నటువంటి 20 మంది యొక్క వయసుల యొక్క మొత్తం అవుతుంది. మరి వీళ్ళ యొక్క సరాసరి ఎంత అంటే మళ్ళా రాసుల మొత్తం బై రాసుల సంఖ్య కాబట్టి వయసుల యొక్క మొత్తం 740 బై మిగిలిన వాళ్ళు ఎంతమంది 20 మంది కాబట్టి బై 20. 0 0 క్యాన్సిల్. ఇది ఇందులోనేమో 37 సార్లు పోద్ది. కాబట్టి మిగిలినటువంటి 20 మంది సభ్యుల యొక్క సరాసరి వయసు ఎంత అవుతుందంటే 37 సంవత్సరాలు అవుతుంది అనేది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. అయితే మరి దీన్ని ఈజీగా చేసి పద్ధతి ఏమన్నా ఉందా అంటే గ్యారంటీగా ఉంది, లేకుండా పోదు. అది ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే
ఇక్కడ 25 మంది సభ్యుల యొక్క సరాసరి వయసు 38 సంవత్సరాలు అని చెప్పేసి ఇచ్చాడు. దీంట్లోంచి 5గురు వెళ్ళిపోతున్నారట, వాళ్ళ యొక్క సరాసరి వయసు 42 సంవత్సరాలట. సపోజ్ ఒకడే వెళ్ళిపోయాడు అనుకుందాం. ఇప్పుడు 38 సంవత్సరాల సరాసరి వయసు ఉంది, 42 సంవత్సరాలు ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఈ సరాసరి వయసు అనేది ఏమవుతుంది, తగ్గుతుందా పెరుగుతుందా అంటే గ్యారంటీగా ఎక్కువ వయసు ఉన్నవాడు బయటకు పోతున్నాడు కాబట్టి ఈ సరాసరి వయసు అనేది తగ్గుతుంది అనమాట. మరి ఒకడికి ఎంత తగ్గుతుంది అనేది మనం చూసినట్లయితే 4 సంవత్సరాలు తగ్గుతుంది. మరి వీళ్ళు ఎంతమంది, 5గురికి ఎంత తగ్గుతుంది అంటే 20 సంవత్సరాలు తగ్గుతుంది అనమాట. మరి ఇందులోంచి మిగిలిన వాళ్ళు ఎంతమంది, 20 మంది. సో కాబట్టి ఈ 20ని ఈ 20 చేత భాగించినట్లయితే 1 సంవత్సరం వచ్చింది. ఈ 1 సంవత్సరం పెరుగుతుందా తగ్గుతుందా అంటే యావరేజ్ అనమాట. ఇది పెరుగుతుందా తగ్గుతుందా అంటే గ్యారంటీగా మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు బయటకు పోయారు కాబట్టి అది తగ్గుతుంది అనమాట. ఎందులోంచి తగ్గుతుంది, యావరేజ్లోంచి తగ్గుతుంది. అంటే 38లోంచి ఈ 1 సంవత్సరం తగ్గించినట్లయితే 37 సంవత్సరాలు అవుతుంది అనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం డిస్ప్లే అయింది, ఒకసారి దాన్ని గమనించండి. 2 సంవత్సరాల క్రిందట ఒక సమూహంలోని 40 మంది వయసుల సగటు వయసు 11 సంవత్సరాలు. ప్రస్తుతం ఆ సమూహంలో నుంచి ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోగా మిగిలిన సభ్యుల సగటు వయసు 12 సంవత్సరాలు అయినా వెళ్ళిపోయిన వ్యక్తి వయసు ఎంత అని చెప్పేసి ఇచ్చాడు. దీన్ని చిన్న లాజిక్ ద్వారా మనం చేయొచ్చు. ఒకసారి మనం ఇక్కడ గమనించినట్లయితే క్లియర్గా వాడిచ్చింది. 2 సంవత్సరాల క్రితం 40 మంది సభ్యుల యొక్క సగటు వయసు 11 సంవత్సరాలట. మరి ఇప్పుడు ఎంత అవుతుంది ప్రస్తుతం అంటే ఈ 40 మంది సభ్యుల యొక్క సగటు వయసు మనకి ఏమవుతుందంటే +2 చేయాలి. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం ఇది అన్నాడు కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే దీనికి 2 కలుస్తుంది అనమాట సగటు, అంటే 13 సంవత్సరాలు అవుతుంది. 13 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇందులో నుంచి ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు. ఇలా ఒకడు వెళ్ళిపోయినప్పుడు ఏమైందంటే ఇక్కడ ఉన్నటువంటి 13 సంవత్సరాలు అనేటువంటి ఈ సగటు వయసు మనకి ఎంత అయిందంటే 12 సంవత్సరాలు అయిపోయింది. వీడు వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 40 మంది కూడా ఎంతమంది అవుతారు అంటే 39 మంది అవుతారు. అంటే వయసు అనేది ఇక్కడ ఏమైందంటే తగ్గింది అంటే వెళ్ళిపోయిన వయసు ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందా, ఎక్కువే అవుతుంది గ్యారంటీగా. అందువల్ల ఎంత తగ్గింది అంటే 1 సంవత్సరం తగ్గింది. మరి ఈ 39 మందికి ఎంత తగ్గుతుంది అంటే 39 సంవత్సరాలు తగ్గుతుంది అనమాట. అంటే వాడి యొక్క వయసు ఈ 39 సంవత్సరాలు ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే మనకి ఇచ్చినటువంటి సగటు కంటే కూడా. అంటే 13 అనేది మొత్తం అందరి యొక్క వయసు, కానీ వాడు ఒకడు బయటికి వెళ్ళిపోవడం వల్ల మనకి ఎంత అయిందంటే 39 సంవత్సరాలు తగ్గిందనమాట. అంటే దీనికి 39 సంవత్సరాలు యాడ్ చేయాలి. యాడ్ చేసినట్లయితే ఆ బయటికి వెళ్ళిపోయినోడి యొక్క వయసు వస్తుంది. అంటే 52 సంవత్సరాలు అనేది మనకి ఏమవుతుందంటే బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి యొక్క వయసు అవుతుంది. చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. అంకగణిత మధ్యం దానిపై ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నింటి కోసం కూడా చర్చించడం జరిగింది. మరి నెక్స్ట్ వీడియోలో వేరే కాన్సెప్ట్తో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, బాయ్.